అందరికీ నమస్కారం. నేను వివేక్, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్. There is nothing more powerful than yoga in this world. మీరెప్పుడైనా ఏం కారణం లేకుండా లోగా, సాడ్‌గా ఫీల్ అయిన డేస్ ఉన్నాయా? అంటే మీ లైఫ్ అంతా బానే ఉంటది. మీరు మంచిగా ఫుడ్ తింటారు, అన్ని వర్క్స్ చేస్తుంటారు. కానీ లోపల నుండి తెలియని ఏదో బాధ, ఏదో డిప్రెషన్, ఏదో స్ట్రెస్ అనిపిస్తుంటది. ఆల్మోస్ట్ మనలో ప్రతి ఒక్కరు ఇలాంటి ఫీలింగ్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో గో త్రూ అయ్యే ఉంటాము. అయితే దీన్ని మనం కంట్రోల్ చేసే టెక్నిక్స్ ఉన్నాయి కొన్ని. ఈరోజు వీడియోలో నేను ప్రాణాయామ్ టెక్నిక్స్ ద్వారా మీరు ఆ మూడ్ స్వింగ్స్‌ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, మీ ఎనర్జీ లెవెల్స్‌ని ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలో నేను చూయించబోతున్నాను. ప్రాణాయామ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 వర్డ్స్ ప్రాణ ప్లస్ ఆయామ. ఇక్కడ ప్రాణ అంటే లైఫ్ ఎనర్జీ, ఆయామ అంటే కంట్రోల్. అంటే కాంబినేషన్ ఆఫ్ ఈ 2 వర్డ్స్ డెఫినిషన్ ఏందంటే కంట్రోల్ ఆఫ్ ప్రాణిక్ ఎనర్జీ ఇన్ ద హ్యూమన్ బాడీ అని. అంటే మన బాడీలో ఉన్న ఈ ప్రాణ ఏదైతుందో దీన్ని కంట్రోల్ చేయడమే ప్రాణాయామ. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు మన బయట టెంపరేచర్‌ని చూసుకున్నట్టయితే కొన్నిసార్లు హెవీగా ఉంటది. కొన్నిసార్లు బాగా వర్షాలు పడతాయి. కొన్నిసార్లు ఎక్కువ ఎండలు కొడతాయి. సో, ఇట్లున్నప్పుడు మన బాడీలో ఎనర్జీస్ అండ్ మన బాడీలో టెంపరేచర్ కూడా అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ అవుతుంటది. అయితే ఈ ప్రాణాయామ అనేది అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా చాలా మనకి యూజ్ అవుతది. మన టెంపరేచర్‌ని కంట్రోల్ చేసుకోవడానికి. అండ్ ఇంకొక సందర్భం చూసుకున్నట్టయితే కొన్నిసార్లు మనం లోగా ఫీల్ అవుతాం. అప్పుడు మన బ్రీతింగ్ ఎట్లా అయిపోతది అంటే మిమ్మల్ని మీరే అబ్జర్వ్ చేసుకోండి ఎప్పుడైనా. మీరు ఎప్పుడైనా సాడ్‌గా ఉన్నప్పుడు మీ బ్రీతింగ్ కూడా చాలా ఫాస్ట్‌గా అవుతుంటది. మీరు ఎప్పుడైనా కోపంగా ఉన్నప్పుడు కూడా మీ బ్రీతింగ్ చాలా ఫాస్ట్‌గా అవుతుంటది. అదేవిధంగా మీరు ఎప్పుడైనా హ్యాపీగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ బ్రెత్‌ని అబ్జర్వ్ చేయండి. అది స్లోగా అండ్ రిలాక్స్డ్‌గా అవుతుంటది. అంటే దీన్ని బట్టి ఇంకా కొంచెం డీప్‌గా ఒక లేయర్ కిందికెళ్ళి చూస్తే మీకేం అర్థమవుతదంటే, మన ఎమోషన్స్‌కి తగ్గట్టు మన బ్రీతింగ్ చేంజ్ అవుతున్నప్పుడు, మన బ్రీతింగ్‌ని తగ్గట్టు మన ఎమోషన్స్‌ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో, మొత్తం ప్రాణాయామ కాన్సెప్ట్ ఏందంటే, మన బ్రెత్‌ని కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మన బాడీని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మన ఎమోషన్స్‌ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మన మెంటల్ హెల్త్‌ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మన ఎనర్జీని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఎంత ఎనర్జిటిక్‌గా ఉన్నాం అనేది కూడా మన బ్రీతింగ్ పైన డిపెండ్ అయి ఉంటదనమాట. సో, ఈరోజు వీడియోలో ఏంటంటే నేను మీకు కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ నేర్పించబోతున్నాను. వాటిని చేయడం వల్ల మీ బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ మీ బాడీలో ప్రాణ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మీ ఫేస్‌లో గ్లో వస్తుంది. అండ్ మీ బాడీలో ఏదైనా ఇంప్యూరిటీస్ ఉంటే అవన్నీ బయటికెళ్ళిపోతాయి. అండ్ దాని తర్వాత మెంటల్‌గా మీరు చాలా పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు. దీన్ని కంటిన్యూయస్‌గా ప్రాక్టీస్ చేసినట్టయితే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మీ ఎనర్జీ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అయితాయి. సో, ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి భస్త్రికా ప్రాణాయామ. దీన్ని చేయడం వల్ల మీరు ఎప్పుడైనా లోగా ఫీల్ అవుతే ఎస్పెషల్లీ మీరు మార్నింగ్ లేచినప్పుడు లెవ్వంగానే మీరు డల్ అండ్ లోగా ఫీల్ అవుతున్నప్పుడు ఇది చేయంగానే మీ బాడీ మొత్తం యాక్టివేట్ అయిపోతదనమాట. సో, ఇది చేయడం కోసం ఫస్ట్ ఏదైనా ఒక పొజిషన్‌లో స్ట్రెయిట్‌గా కూర్చోండి. మీరు కింద కూర్చోవచ్చు, పైన కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. అట్లేం రూల్స్ లేవు. కానీ మెయిన్ రూల్ ఏంటంటే మీ బ్యాక్ మాత్రం స్ట్రెయిట్ ఉండాలి. ఇట్లా వంగిపోయి పెట్టకండి. దీనివల్ల ఏందంటే మీ ప్రాణ ఎనర్జీ ఫ్లో ఏదైతుందో దాంట్లో బ్లాకేజెస్ వస్తాయి. మీరు స్ట్రెయిట్‌గా పెడితే పైనుండి కింది వరకు ఫ్లో అనేది కరెక్ట్‌గా ఉంటదనమాట. సో, ఇది చేయడం కోసం ఫస్ట్ మీ 2 చేతులని ఇట్లా పైకి 45 డిగ్రీస్‌లో తీసుకురావాలి. ఇన్‌హేల్ చేస్తున్నప్పుడు మీ 2 చేతులు పైకెళ్ళాలి. ఎక్స్‌హేల్ చేస్తున్నప్పుడు కిందికి రావాలి ఇలా. అంటే మీ బ్రెత్ కొంచెం ఫోర్స్‌ఫుల్‌గా ఉండాలిక్కడ. దీని అర్థం ఏంటంటే జస్ట్ మీ బ్రీత్ ఒక్కటే ఫోర్స్‌ఫుల్ ఉండాలి. అంతేగాని మీరు ఎక్స్‌ప్రెషన్స్ ఇట్లా పెట్టొద్దు. ఇట్లా కొంతమంది ఇట్లా ఇట్లా చేయొద్దు. ఓన్లీ మీ బ్రీతింగ్ ఒక్కటే ఫోర్స్‌ఫుల్ ఉండాలి. కమ్ ఆన్ అందరం కలిసి చేద్దాము. ఇన్‌హేల్ చేస్తున్నప్పుడు చేతులు పైకి, ఎక్స్‌హేల్ చేస్తున్నప్పుడు చేతులు కిందికి. రిలాక్స్. ఎవరైతే దీన్ని ఫస్ట్ టైమ్ చేస్తున్నారో ఓన్లీ కొన్ని రౌండ్స్ చేసి బ్రేక్ తీసుకోండి. దాని తర్వాత మళ్ళీ చేసి మళ్ళీ బ్రేక్ తీసుకోండి. అలా స్లోగా దీని ఇంటెన్సిటీ పెంచుతూ వెళ్ళాలి. ఎవరైతే దీన్ని కరెక్ట్‌గా నాతో పాటు చేస్తున్నారో
వాళ్ళ బ్రెత్‌లో ఒక డిఫరెన్స్‌ని నోటీస్ చేయొచ్చనమాట. ఏమవుతదంటే, మీ బ్రీతింగ్ స్పీడ్ అనేది తగ్గిపోతుంటది స్లోగా. నేను ఇందాక వీడియో స్టార్ట్ చేసినప్పుడు చెప్పినదేంటి, మనం హ్యాపీగున్నప్పుడు బ్రీతింగ్ స్లోగా అవుతది. కోపంగా లేదంటే బాధల్లో ఉన్నప్పుడు బ్రీతింగ్ ఫాస్ట్ అవుతది. ఇప్పుడు ఇక్కడ ఈ టెక్నిక్ చేసిన తర్వాత ఏమవుతుంది, మీ బ్రీతింగ్ అనేది స్లో డౌన్ అవుతుంది. అంటే ఆటోమేటిక్‌గా మీ ఎమోషన్ అనేది హ్యాపీనెస్‌లోకి మారిపోతుందనమాట. సెకండ్ ప్రాణాయామ టెక్నిక్ వచ్చేసి నాడి శోధన ప్రాణాయామ. దాని పేరులో చెప్తున్నట్టే ఇది మీ బాడీలో ఉన్న నాడీస్‌ని క్లెన్స్ చేస్తదనమాట. నాడీస్ అంటే ఇప్పుడు మన ఇంట్లలో చూసుకున్నట్టయితే కరెంట్ వైర్స్ ఎట్లుంటాయి సన్నవి, సేమ్ అదే విధంగా మీ బాడీలో గూడా మీ ఎనర్జీ ఏదైతుందో దానికి రిలేటెడ్ సన్న నాడీస్ ఉంటాయన్నమాట. సో, దాన్ని క్లెన్స్ చేస్తది. ఇఫ్ మనము ఈ నాడీస్ మన బాడీలో ఉన్న నాడీస్ అన్నీ క్లెన్స్ అయినాయంటే ఆటోమేటిక్‌గా మీకు ఫిజికల్‌గా ఏవన్నా పెయిన్స్ ఉన్నా, ఏవన్నా డిసీజెస్ ఉన్నా అవి గూడా తగ్గిపోతాయన్నమాట. సో, ఇది చేయడం కోసం ఫస్ట్ మీ లెఫ్ట్ హ్యాండ్‌ని చిన్ముద్రలో పెట్టండి. రైట్ హ్యాండ్‌ని నాసిక ముద్రలో పెట్టండి. దీని తర్వాత మీ రైట్ నాస్ట్రిల్‌ని రైట్ థంబ్‌తో క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ నుండి స్లోగా ఇన్‌హేల్ చేయండి. లెఫ్ట్ నాస్ట్రిల్‌ని క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్ నుండి ఎక్స్‌హేల్ చేయండి. రైట్ నాస్ట్రిల్ నుండి ఇన్‌హేల్, లెఫ్ట్ నాస్ట్రిల్ నుండి ఎక్స్‌హేల్. దిస్ కంప్లీట్స్ 1 రౌండ్ ఆఫ్ నాడీ శోధన ప్రాణాయామ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హ్యాండ్స్‌ని మాత్రం అస్సలు చేంజ్ చేయొద్దు. ఓన్లీ రైట్ హ్యాండ్‌తోనే చేయాలి. అండ్ ఇంకొక విషయం, నేను ఇక్కడ మీకు అర్థం కావాలని కొంచెం డీప్ బ్రీతింగ్ చేస్తున్నా. ఇట్లా మీకు సౌండ్ రావాలని. మీరు చేసేటప్పుడు మీ సౌండ్ అనేది బయటికి రాకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ నేర్చుకోబోతున్న ప్రాణాయామ నేమ్ వచ్చేసి బ్రాహ్మరి ప్రాణాయామ. ఇది ముఖ్యంగా ఎవరికైతే స్లీప్ ఇష్యూస్ అంటే నిద్ర పట్టదో రాత్రి పూట అండ్ మార్నింగ్ టైంలో బాగా నిద్ర వచ్చేసి డల్‌గా ఫీల్ అవుతారో వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతదనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ నర్వస్ సిస్టమ్‌ని, మీ కంప్లీట్ బాడీ మొత్తాన్ని కంప్లీట్‌గా రిలాక్స్ చేసేస్తుంది ఈ ప్రాణాయామ. సో, ఇది చేయడానికి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట బ్రాహ్మరి ప్రాణాయామంలో. కొంతమంది హ్యాండ్స్‌ని యూజ్ చేసి చేస్తారు. కొంతమంది హ్యాండ్స్‌ని యూజ్ చేయకుండా చేస్తారు. సో, ఈ రోజుకి ఒక టైప్ ఆఫ్ బ్రాహ్మరి ప్రాణాయామం మనం ప్రాక్టీస్ చేద్దాము. నెక్స్ట్ టైం నేను మళ్ళీ ప్రాణాయామ వీడియో చేసినప్పుడు అప్పుడు ఇంకొక టైప్‌ది నేర్చుకుందాము. సో, ఈరోజు మనం చేయబోతున్న బ్రాహ్మరి ప్రాణాయామంలో మనం ఏం చేస్తున్నామంటే, మన 2 చెవులను 2 చేతులతో ఇట్లా క్లోజ్ చేసేసుకొని హమ్మింగ్ బీ సౌండ్ చేస్తామన్నమాట. ఇట్లా సౌండ్ అనేది ఇట్లా రావాలి. ఇట్లా స్మూత్‌గా, స్లోగా రావాలి. ఇట్లా రాకూడదు. కొంతమంది ఇట్లా మొత్తం ఫోర్స్ చేస్తారనమాట. అట్లా చేయొద్దు. స్లోగా, స్మూత్‌గా ఎంత స్మూత్‌గా చేస్తే అంత మంచిది. అట్లని మొత్తం సౌండ్ బయటికి రాకుండా కూడా చేయకండి. కొంచెం సౌండ్ అనేది బయటికి రావాలి. ఎట్ ది సేమ్ టైమ్ ఫోర్స్ కూడా కాకుండా మధ్యలో ఉండే విధంగా చూసుకోండి. సో, కమ్ ఆన్ 2 చేతులని 2 చెవుల పైన పెట్టేసేయండి ఇట్లా. Take a long and deep breath. Fill your stomach, fill your lungs with the air. While exhaling, do the humming bee sound. శ్వాసని బయటికి వదులుతూ హమ్మింగ్ బీ సౌండ్‌ని చేయండి. Slowly bring your palms down. ఎవరైతే నిద్ర సమస్యలతో బాధపడుతున్నారో ఇన్సోమ్నియా అండ్ రాత్రిపూట నిద్ర పట్టకపోవడము, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరూ పడుకునే ముందు ఈ ప్రాణాయామంని ప్రాక్టీస్ చేయండి. మీకు ఈజీగా డిఫరెన్స్ మీకే అర్థమైపోతది. సో, ఇది గాయ్స్ ఈరోజు వీడియో. నేను ఈ వీడియోలో చూయించినట్టు అన్ని ప్రాణాయామ్స్‌ని రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయండి. అండ్ స్టెప్ బై స్టెప్ అన్ని పాయింట్స్‌తో కవర్ చేసిన కాబట్టి ఈ వీడియోని చూస్తూ రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయండి. మీరే డిఫరెన్స్‌ని అబ్జర్వ్ చేయగలుగుతారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాణాయామం చేసినాక మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది కింద కమెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ చూస్తూ ఇంకెంతో నేర్చుకోవాలనుకుంటే మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.